అప్పుడే ఏర్పరచుకున్నాడు. ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా, ఎవరి కోసమంట? ముందుగా తన కోసం. ఎందుకోసము? ఆయన కోసం. మరి ఆయన కోసం మనము ఏర్పాటు చేయబడ్డాము, ఆయన కోసము మనం ఎన్నుకోబడ్డాము. కానీ ఆయన కోసము జీవించట్లేదండి. హల్లెలూయా. దేనికోసం జీవిస్తున్నామంట? మన కోసము జీవిస్తున్నాం. మన కోసము మాత్రమే జీవిస్తున్నాం. మనం సొంత ప్రయోజనాల కోసం జీవిస్తూ ఉంటున్నాం. సొంత ఆలోచనలను ప్రకటింపచేయుటకు జీవిస్తూ ఉంటున్నాం. సొంత డాక్టరీని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగంట? ఇది పక్కన పెడుతున్నారు, పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమును పక్కన పెట్టి సొంతముగా వారి బోధను మొదలు పెడతా ఉన్నారండి. ఆ బోధ ఎలా ఉంటుంది అని అంటే, ఎవరికి నచ్చినట్లు వారు అనుకూలముగా బోధిస్తూ ఉంటున్నారు. క్రైస్తవులు కూడా ఎవరికి అనుకూలముగా బోధిస్తే వారి చెత్తన చేరుతూ ఉంటున్నారు. క్రైస్తవులు ఎలా ఉంటున్నారంట? సేవకులు అలా ఉంటున్నారా? లేకపోతే క్రైస్తవులు అలాగే ఉంటున్నారా? విశ్వాసులు అలాగే ఉంటున్నారా?